దుంపలన్నిట్లో మంచిగా బలం వచ్చి మంచి మంచి కంకులు వచ్చి బాగా పూలు పూస్తాయి అన్నమాట. ఇదిగో చూడు కొంచెం డ్రై అయింది. డ్రై చేయాలి ఎప్పుడైనా, ప్రతిసారి దుంపల్ని కొత్తగా వచ్చే దుంపలన్నిటిని, పాత దుంపల్ని కానీ ఏదైనా సరే ట్రై చేస్తే మనకి ఇట్లా వచ్చిన ఫంగస్ కూడా పోతుంది. ఇదంతా ఫంగస్, ఈ ఫంగస్ అంతా కూడా తగ్గిపోయి మంచిగా వస్తుంది అన్నమాట. పువ్వులు మంచి బలంగా వస్తాయి. చూడు ఎంత బాగున్నాయి చూడు. ఇంకా ఇవన్నీ నేను మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత, పెట్టిన తర్వాత ఎలా వచ్చింది, ఎంత బాగా వచ్చినాయి దుంపలు, పువ్వులు ఎంత బాగా ఉన్నాయి అన్నది నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. అప్పుడు మీకు అర్థమవుతుంది ఇలా ఎందుకు చేస్తున్నాను అన్నది. ఇంత ఇంత సన్నగా వచ్చేసాయి కదా, చిన్న చిన్న పువ్వులు వచ్చినాయి. అట్లా కాకుండా మనం ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మంచి బలంగా వస్తుంది, కంకులు బలంగా వస్తాయి, చాలా మంచి మంచి కంకులు వస్తాయి, పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి అనమాట. అందుకని నేను ఇలా చేస్తున్నాను. ఎప్పటి నుంచి నేను ఇలా చేస్తానండి. ఇప్పుడు దీనిలో కూడా కావాల్సిన వాళ్ళందరికీ మేము ఇస్తాము. సిరి ఇట్లా ఎందుకు చేస్తున్నానని తెలుసా? మీ ఫ్రెండ్స్ అందరికి కూడా కావాలంటే వచ్చి తీసుకొని వెళ్ళు. ఓకే మేడం. మీ ఫ్రెండ్స్కి ఎవరెవరికి కావాలన్నా సరే చాలా దుంపలు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ నేను ఎన్ని కావాలంటే అన్ని దుంపలు వస్తాయి అన్నమాట. చూడు ఎంత బాగున్నాయి కదా దుంపలన్నీ. ఇవన్నీ మళ్ళీ ఎండబెట్టాలండి. ఎండబెట్టినప్పుడే, ఎండలోకి పెట్టినప్పుడే మనకి మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. రాకపోతే మామూలుగా ఉండేది సన్న సన్న పువ్వులు వస్తాయి. చూడండి, ఒక చిన్న మధ్యలో పెద్ద బల్బు ఉంటుంది. పెద్ద బల్బుకి ఈ చిన్న చిన్న పిల్లలు వచ్చినాయి, చిన్న చిన్న బల్బ్స్ వచ్చినాయి. ఈ బల్బ్స్ అన్నీ కూడా మంచిగా మనకి రావాలి అంటే, మొక్క పెరగాలి అంటే మనం కంపల్సరీగా వానలు పడినప్పుడు ఇలా చేయాలండి. ఇవన్నీ ఎండాకాలం వచ్చిన బల్బ్స్ కాబట్టి డ్రై అయిపోయి ఉంటాయి. ఇంకా మంచిగా ఫంగస్ అంతా ఈ ఎండ వేడికి అంత గందరగోళంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీ మంచిగా చూసుకొని చాలా జాగ్రత్తగా చేసుకుంటే మంచి మంచి పువ్వులు వస్తాయి. ఎవరికైనా కావాలంటే చెప్పు సిరి, మీ ఇంటి దగ్గర అందరికీ తీసుకొని వెళ్ళి. చాలా పువ్వులు వస్తాయి, చాలా మంచిగా ఉంటాయి. ఓకేనా? ఓకే మేడం. ఓకే, బాయ్. చూడండి, అన్ని దుంపలు చాలా మంచిగా ఉంటాయి. ఒక్క దుంపున్న చాలు, నెక్స్ట్ ఇయర్కి చాలా దుంపలు అవుతాయి మనం పెట్టే బలాన్ని బట్టి. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఎవరికైనా కావాలంటే మాత్రం అడగండి, మీ అడ్రస్ చెప్పండి, నేను పంపించడానికి ప్రయత్నం చేశాను. దగ్గరలో ఉంటే వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు.